హాయ్ ఎవ్రీవన్, నేను మీ రజనీకాంత్ మ్యాదరి. ముందే మన ఛానల్ వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేమిటంటే ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలుగా ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనిపించినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ చెప్తాను చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలకు గాను కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్, భారతీయ పౌరులందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ విద్యా అర్హత వచ్చేసి ఎంత ఉండాలంటుంటే 10వ తరగతి పాస్ అయిన ఈ పోస్ట్ ఆఫీస్లో జాబ్లకు 10వ తరగతి పాస్ అయిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ జాబ్లకు సంబంధించి ఏజ్ లిమిట్, వయసు ఎంత ఉండాలనుకున్నట్టయితే 18 నుంచి 27 సంవత్సరాలు అవుతుందా, 18 నుంచి 27 సంవత్సరాలు అవుతుందా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 18 నుంచి 27 సంవత్సరాలైనా క్యాస్ట్ పాయింట్ ఏమైనా ఏజ్ లిమిట్ ఎక్కువ ఉందా అని మీకు అనిపించినట్టయితే ఈ 18 నుంచి 27 సంవత్సరాలు అనేది కేవలం జనరల్ వాళ్ళకి మాత్రమే. 18 నుంచి 27 సంవత్సరాలు అనేది కేవలం జనరల్ వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా అదే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 32 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్లకు అప్లై చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ మళ్ళీ చూసినట్టయితే జనరల్ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు, జనరల్ వాళ్ళ 18 నుంచి 27 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 18 నుంచి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుంచి 32 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్లతో అప్లై చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ జాబ్ వచ్చేసి ఆన్లైన్ జాబ్ కాదు ఫ్రెండ్స్. ఈ జాబ్ అనేది ఆన్లైన్ జాబ్ కాదు, ఇది ఒక ఆఫ్లైన్ జాబ్. ఆఫ్లైన్లో అప్లై చేయాలని ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జాబ్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై డేట్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటుంటే ఈ రోజు నుంచి. దీనికి ఆఫ్లైన్ అప్లై డేట్ ఎప్పటి నుంచి అనుకున్నట్టయితే ఈ రోజు నుంచి 24 నవంబర్ 2023 వరకు, ఈ రోజు నుంచి 24 నవంబర్ 2023 వరకు. దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటున్నట్టయితే 24 నవంబర్ 2023 వరకు అందరూ కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్లకు అప్లై చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనిలో ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే కేవలం 2 స్టేజెస్లో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. 2 స్టేజెస్లలో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేమిటంటే స్టేజ్ 1 సంబంధించి స్టేజ్ 1లో పాస్ అయిన వారికి స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటున్నట్టయితే ఈ స్టేజ్ 1 సంబంధించి టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంటుంది. ఈ స్టేజ్ 1 సంబంధించి 80 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టేజ్ 2, ఈ స్టేజ్ 2కి సంబంధించి 20 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1లో 80 మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా స్టేజ్ 2లో 20 మార్క్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చని పోస్ట్ ఆఫీస్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2లలో చూసినట్టయితే ఎగ్జామ్ అనేది చెప్పడం జరుగుతుంది. కానీ మేము ఏ సబ్జెక్టు చదవాలి అని మీకు అనిపించినట్టయితే స్టేజ్ 1కి సంబంధించి జనరల్ నాలెడ్జ్, సింపుల్ అచీవ్మెంట్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్ అండ్ రెగ్యులేషన్స్. మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, అవి ఏమిటంటే ఈ స్టేజ్ 1కి సంబంధించి ఏమేమి సబ్జెక్టు చదువుకోవాలి అని మీరు అనిపించినట్టయితే జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజము, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్.
ఈ టాపిక్ను చదువుతున్నట్టయితే ఈ స్టేజ్ 1లో మీరు అత్యున్నత మార్కులు సాధించవచ్చని ఈ పోస్ట్ ఆఫీస్ శాఖ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్టేజ్ 1లో పాస్ అయిన వారికి మాత్రమే ఈ స్టేజ్ 2 ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ స్టేజ్ 2 ఎగ్జామ్కి ఎవరు చదువుకోవాలి, ఏం చదవాలని మీకు అనిపించినట్టయితే ఈ స్టేజ్ 2 అనేది చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుంది అయితే ఇందులో కేవలం ప్రాక్టికల్ లేదా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాబ్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 ఉండడం జరుగుతుందని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ స్టేజ్ 2 ఏం చదువుకోవాలనుకుంటున్నట్టయితే మోటార్ మెకానిజము, అదేవిధంగా డ్రైవింగ్ వచ్చిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్లో అప్లై చేసుకోవచ్చని పోస్ట్ ఆఫీస్ శాఖ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో 25 మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి 25 మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటంటే మొత్తం 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1లో 80 మార్క్స్, స్టేజ్ 2లో 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ 25 మార్క్స్ వచ్చేసి మొత్తం 2 పేపర్లో కలిపి SC/ST వాళ్ళకి అయితే 33% వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. SC/ST వాళ్ళకి 33% వస్తే సరిపోతుంది. అదేవిధంగా OBC EWS వాళ్ళైతే 37% రావాలి. అదేవిధంగా ఈ SC/ST వాళ్ళు అయితే 33%, OBC వాళ్ళు EWS వాళ్ళైతే 37%. ఈ SC/ST OBC EWS వాళ్ళు కాకుండా అదే క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 40% అనేది ఈ ఎగ్జామ్లో రావాలని పోస్ట్ ఆఫీస్ శాఖ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ జాబ్లకు మీరు స్టేజ్ 1 పాస్ అయితే మాత్రమే స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము స్టేజ్ 1, స్టేజ్ 2లలో మొత్తం మార్క్స్ తెచ్చుకుంటాం అనిపించినట్టయితే ఆ విధంగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని ఈ పోస్ట్ ఆఫీస్ శాఖ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఎంత టైం ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే ఈ స్టేజ్ 1 ఎగ్జామ్కి 90 minutes టైం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టేజ్ 2 ఎగ్జామ్కి 20 minutes టైం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ టైంను మైండ్లో ఫిక్స్ చేసుకోగలరు. అదేవిధంగా ఇందులో మొత్తం చూసినట్టయితే ప్రతి ఆన్సర్కి మొత్తం ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ అయిన ఆబ్జెక్టివ్లోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి జాబ్లకు కూడా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ప్రతి ఆన్సర్కి 1 రైట్ ఆన్సర్కి 1 మార్క్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1 రైట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి అనిపించినట్టయితే ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా లేవు. కాబట్టి మీరు ఎగ్జామ్లో ఎన్ని ప్రశ్నలు ఇచ్చినట్టయితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఆఫ్లైన్ అప్లై ఫీ వచ్చేసి ఎంత ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే ఉమెన్స్కి, SC/ST వాళ్ళకు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లకు, ఎలాంటి ఫీ అనేది లేవు ఫ్రెండ్స్. ఎలాంటి అప్లై ఫీ అనేది లేవు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఉంటారా ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరంటే OBC వాళ్ళు కానీ, జనరల్ వాళ్ళు కానీ, EWS వాళ్ళు కానీ, అదే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు 100 రూపీస్ పే అనేది చేయాల్సి ఉంటుంది. 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అప్లైని ఎక్కడ నుంచి చేయాలి అని మీకు అనిపించినట్టయితే ఈ అప్లై ఫీ వచ్చేసి ఇండియన్ పోస్టల్ ఆర్డర్లోనే మీరు అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియన్ పోస్ట్ ఆర్డర్లోనే ఈ అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసిన రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ను మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి పంపడం జరుగుతుంది. అది ఎట్టయితే పంపాలంటున్నట్టయితే ఈ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఎక్కడ పంపాలని మీరు అనిపించినట్టయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ రిపబ్లిక్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ పోస్ట్ మాస్టర్, ఈ చీఫ్ పోస్ట్ మాస్టర్ అండ్ జనరల్ MP సర్కిల్ భోపాల్, పిన్ కోడ్ వచ్చేసి
2027. ఈ అడ్రస్ మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ రిపబ్లిక్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎంపీ సైకిల్ భోపాల్ 462027. ఈ ప్రింట్అవుట్ ఈ అడ్రస్కి మీరు పోస్ట్ పంపినట్టయితే వాళ్ళు మీ జాబ్తో ఎలిజిబుల్ కాదని చెక్ చేసి మిమ్మల్ని ఈ జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఆఫ్లైన్ అప్లై అని చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఎలా అప్లై చేయాలని చెప్పడం లేదు అని మీకు అనిపించినట్టయితే ఈ ఆఫ్లైన్ అప్లై ఫీ అనేది ఎంత ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. అదేంటంటే ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు, అదే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 100 రూపాయలు ఫీ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్లకు అయితే ఎలాంటి ఫీ లేదు. వాళ్ళు ఉచితంగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ జాబ్లు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాయి అని మీకు అనిపించినట్టయితే ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. కానీ వీళ్ళు నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ సంబంధించి ఉద్యోగంలో జాబ్లకు మాత్రమే అప్లై చేసుకోవచ్చని ఈ పోస్ట్ ఆఫీస్ చార్ట్ చెప్పడం జరుగుతుంది. మీరు అప్లై చేసిన రిసిప్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్లై చేసిన రిసిప్ట్, అదేవిధంగా మీరు అప్లైకి సంబంధించి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ 10th క్లాస్ మెమో, అదేవిధంగా మీ ఏజ్ లిమిట్కి సంబంధించి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, మీ యొక్క మెమోలు, అదేవిధంగా బోనాఫైడ్లు, ఇలా ఎలాంటి ఉన్నా కానీ అన్నీ అటాచ్ చేసి ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్లకు పంపించవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ జాబ్లకు సంబంధించి ఇంకా ఏమైనా కావాలి అని మీకు అనిపించినట్టయితే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఏదైనా పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్సు కూడా ఈ ఫామ్లకు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబ్లకు సంబంధించి ఈ జాబ్లన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్లోనే సంబంధించి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ జాబులు కాబట్టి అందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్లకు సంబంధించి శాలరీ ఏ విధంగా ఇస్తారు అని మీకు అనిపించినట్టయితే ఈ జాబ్లకు సంబంధించి శాలరీ అనేది ఏ విధంగా ఇస్తారు అని మీకు అనిపించినట్టయితే ఇవన్నీ కూడా ఈ జాబ్లన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ జాబులు కాబట్టి ఈ జాబ్లన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ జాబులు కాబట్టి ఈ జాబ్లన్నిటికి సంబంధించి బేసిక్ పే వచ్చేసి మంత్లీ 19,900 రూపీస్ అనేది ఈచ్ వన్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చిన వాళ్ళకు 19,900 to 63,200 రూపీస్. 19,900 నుంచి 63,200 వరకు కూడా ఇందులో బేసిక్ పే అనేది మంత్లీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ శాలరీ మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని మీకు అనిపించినట్టయితే ఈ జాబ్లకు సంబంధించి మొత్తం వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయి అంటుంటే దేశవ్యాప్తంగా మొత్తం 11 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ పోస్ట్ ఆఫీస్ శాఖకు సంబంధించి ఈ డ్రైవింగ్ అండ్ మోటారిజంలో మొత్తం 11 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ అంటే లైట్ డ్రైవింగ్ అంటే 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ, అదేవిధంగా హెవీ లైసెన్సు కానీ లేదా నార్మల్ లైసెన్స్ కానీ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు అని పోస్ట్ ఆఫీస్ శాఖ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ మెకానిజం సంబంధించి వీరికి నాలెడ్జ్ అని కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు డ్రైవింగ్లో వెళ్ళినట్టయితే బండి ఆగిపోయినా కానీ, లేదా బండి పెట్రోల్ డీజిల్ అయిపోయినా కానీ, లేదా టైర్ పంక్చర్ అయినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ జాబ్ వచ్చిన వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఈ జాబ్కు మీరు డ్రైవింగ్కి సంబంధించి ఏమైనా నాలెడ్జ్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు అని
పదవ తరగతి మెమోతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్లో అప్లై చేసుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటున్నా కానీ, ఎలాంటి జాబ్ల నుంచి తెలుసుకోవాలంటున్నా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరి కొంచెం మోటివేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి విషయాల గురించి అయినా నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను. అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను మీ రజనీకాంత్ యాదవ్.